ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ మరియు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై మరింత దృష్టి సారించాలని ఆర్టీసీ అధికారులు తహసీల్దార్ చిరంజీవి ఆదేశించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారీ ఆదేశాల మేరకు తహసీల్దార్ చిరంజీవి ఆర్టీసీ బస్టాండ్ను ఆకస్మిక తనిఖీ చేశారు. మరుగుదొడ్లు ప్రాంగణంలో పారిశుద్ధ్యం, దుకాణంలోని వాటర్ బాటిల్స్ మరియు కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్న ధరలు, విచారణ కేంద్రం, బస్సుల టైం టేబుల్, ఫిర్యాదుల పెట్టె, పార్సల్ కౌంటర్ తదితర విభాగాలు పరిశీలించారు. బస్టాండ్ ఆవరణంలో ఎక్కడ నేమ్ బోర్డ్స్ లేవని, ప్రయాణికులు ఏ విధంగా గమనించుకోవాలని, సరైన వసతులు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు సిబ్బంది విఫలమయ్యారని, బస్సుల సమయాలు మరియు నేమ్ బోర్డ్స్ అన్ని కూడా మరోసారి వచ్చేలోపు సరిచేయాలని, సరైన ఫండ్స్ లేకపోతే కావాల్సిన విధంగా ఫండ్స్ కావాలని ఉన్నతాధికారులకు విన్నవించుకోవాలని, అదేవిధంగా జిల్లా కలెక్టర్కు సైతం తమ నివేదిక ద్వారా ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించే విధంగా నివేదిక పంపిస్తామని, మరోసారి తనిఖీకి వచ్చేసరికి ఆర్టీసీ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్టీసీ డీఎం మరియు ఉద్యోగులకు పలు సూచన చేశారు. ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించిన వాహనాలు ఉండడంతో వాటిపై జరిమానా విధించాలని ఆర్టీసీ డీఎంకు పలు సూచన చేశారు. ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టే విధంగా ప్రైవేట్ వాహనాలు సమీపంలోకి వస్తే వారిపై చర్యలు తీసుకోవాలని, అటు రవాణా శాఖకు ఇటు పోలీసులకు సైతం కంప్లైంట్లు చేయాలని, ప్రయాణికులకు మెరుగైన వసతులతో ఆర్టీసీ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని, అందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అదేవిధంగా బస్టాండ్లోని దుకాణాల్లో నిర్ణీత ధరల కంటే అధిక రేట్లకు ఏమైనా విక్రయిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ డీఎంను ఆదేశించారు. ప్రాంగణంలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. డివిజన్ కేంద్రమైన మార్కాపురంలో ఆర్టీసీ బస్టాండ్ గత 15 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని స్పష్టంగా కనబడుతుందని, ప్రయాణికులకు కనీస అవసరాలు లేకపోవడాన్ని గుర్తించినట్టు తెలిపారు. బస్టాండ్లో క్యాంటీన్, మరుగుదొడ్లు, ప్రయాణికులు కూర్చోడానికి సరైన సదుపాయాలు లేవని, బస్టాండ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ జిల్లా కలెక్టర్కు నివేదిక రూపంలో సమర్పిస్తామన్నారు. అదేవిధంగా బస్టాండ్ అన్ని విధాలుగా అభివృద్ధి పరచాలని డిపో మేనేజర్కు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ నరసింహులు, ఎన్ఫోర్స్మెంట్ డీటీ, రెవెన్యూ సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి నెల చివరి తేదీన సివిల్ రైట్స్ డే ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తామో అదే మాదిరి ఉన్నటువంటి మండలాల్లో ఏదైతే మనకి ఎఫ్ఈ షాపులు అయితేనేమి, పెట్రోల్ బంకులు అయితేనేమి, అలాగనే గ్యాస్ కంపెనీలు అయితేనేమి, అట్లాగనే బస్టాండ్ ఇతర ప్రాముఖ్యమైన ప్రదేశాలని సందర్శించి అక్కడ ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని గుర్తించి నివేదిక ఇవ్వాల్సిందిగా శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు అలాగనే జాయింట్ కలెక్టర్ యొక్క ఆదేశాల ప్రకారంగా ఈ రోజున ప్రస్తుతానికి మన మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ని సందర్శించడం జరిగింది. నాతో పాటు డిఎం గారు అట్లాగే మా ఎన్ఫోర్స్మెంట్ డీటీ గారు ఉన్నారు. సో సందర్శించినటువంటి తరుణంలో మార్కాపురం బస్టాండ్ దాదాపు గత 10-15 సంవత్సరాల నుంచి ఎలాంటి పురోగతి లేదు. ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అంతా ప్రయాణికులకి మంచిగా లేవు అనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి మెయింటెనెన్స్ చేయాలన్నా, సౌకర్యాలు కల్పించాలన్నా సో దానికి సంబంధించినటువంటి శాఖ వారిని ఇప్పటికీ మేము చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ విజిట్ కాబట్టి ఉన్నటువంటి లోటుపాట్లని గుర్తించి వారికి తెలియజేస్తున్నాం. నెక్స్ట్ విజిట్ కల్లా ఎట్టి బస్సులో ఇవన్నీ కూడాను సక్రమంగా ఉండేలాగా ఆర్టీసీ బస్టాండ్ అంటే ఒక సైనేజ్ బోర్డ్స్ ప్రయాణికుడు ఎక్కడున్నా సరే ఏది ఎక్కడుంది, ఒక స్కూటీ కానీ బైక్ సంబంధించినటువంటి స్టాండ్ ఎక్కడుందో తెలియాలి, టాయిలెట్స్ ఎక్కడున్నాయో తెలియాలి, కార్గో సంబంధించినటువంటి రూమ్ ఎక్కడుందో తెలియాలి, ఒక ఎంక్వైరీ ఎక్కడుందో తెలియాలి, ఒక బస్సు పాస్ కౌంటర్ ఎక్కడుందో తెలియాలి, అలాగనే రిజర్వేషన్ చేయించుకున్నట్టు కౌంటర్స్ ఎక్కడ తెలియాలి. ఇక్కడ ఒక ప్రయాణికుడు వచ్చిన తర్వాత ఆయన ఏ ఊరికి వెళ్ళాలో ఆ ఊరికి సంబంధించిన బస్సు ఎన్ని గంటలకి ఇక్కడ వెళ్తుంది, మొదలవుతుంది అనేది వివరాలు కూడాను ఒక టైమింగ్ బోర్డు కూడా తయారు చేయాలి, పెట్టించాలి. ఇక్కడ ఉన్నటువంటి బోర్డు అప్డేటెడ్ కాదు, పెట్టిస్తా అని చెప్పారు. సో ఇలాంటి కొన్ని మెయిన్ బస్టాండ్కి బోర్డింగ్స్ అన్నీ కూడాను ఇక్కడ ఏమీ పెట్టిన సందర్భాలు లేవు. సో ఉన్నటువంటి లోపాలను గుర్తించాం, వివరించాం. నెక్స్ట్ విజిట్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో అవన్నీ వాళ్ళు పెట్టుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. సో ఉన్నటువంటి ఈ బస్టాండ్ ప్రెమిసెస్ కూడాను అంత మంచిగా లేదు. సో దీనికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడాను శ్రీ జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క నివేదికలో మేము పంపిస్తున్నాం. సో ఆ సందర్భంగా ఈ రోజున మన మార్కాపురం బస్టాండ్ని సందర్శించడం జరిగింది. అలాగనే మార్కాపురం మండలంలో ఈపాటికే ఎఫ్ఈ షాపులు, సినిమా హాళ్ళు, గ్యాస్ ఏజెన్సీని అలాగనే వాటర్ ప్లాంట్ కూడాను ఈపాటికే సందర్శించడం జరిగింది, విచారించడం జరిగింది. అట్లాగనే గతంలో లాస్ట్ మంత్లు విజిట్ చేసినటువంటి పెట్రోల్ బంకులు కానీ, గ్యాస్ ఏజెన్సీస్ కానీ, వాటర్ ప్లాంట్లు కానీ, ఇట్లా మిగతా ఎఫ్ఈ షాపులు కానీ విచారించినప్పుడు కొన్ని లోటుపాట్లు గుర్తించాం. అవన్నీ కూడా రెక్టిఫికేషన్ చేసింది కూడాను ఈరోజు వెరిఫికేషన్ చేసాం.
సో ఇప్పుడిప్పుడు నిదానంగా ఒక్కొక్కరు కొంచెం అలవాటు పడుతున్నారు. చట్ట ప్రకారంగా అన్ని ప్రజలకి సౌకర్యాలు కల్పించే విధంగా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఆ దిశగా ఇంకా కమింగ్ మంత్స్లో ఇది డెవలప్మెంట్ అయ్యి అందరికీ కూడాను ఒక చట్టబద్ధంగా ప్రతి ఒక్క వ్యక్తికి అన్ని సౌకర్యాలు సమకూరేలాగా చర్యలు తీసుకోవడానికి ఒక మంచి అడుగు వేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.